హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈ వీడియోలో 2 days హార్వెస్టింగ్ వీడియో అండి. కంటిన్యూ హార్వెస్టింగ్ వీడియో. పూలు కానీ కూరగాయలు కానీ కంటిన్యూస్గా హార్వెస్ట్ చేసిన వీడియో అండి. అంటే రోజు మార్చి రోజు అనమాట. ఇప్పుడు సాటర్డే చేశాను, మళ్ళీ మండే చేశాను. ఆ 2 వీడియోస్ ఈరోజు కలిపి పెడుతున్నానండి. ఇంకా అంత మాత్రం చాలు కదండి మనకి. మీరు ఈ వీడియోలో ఫుల్గా మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది వారంలో నేను ఎన్నిసార్లు తీసుకుంటాను హార్వెస్ట్ అనేది. మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుందండి. ఫ్లవర్స్ అయితే ప్రతిరోజు హార్వెస్ట్ చేసుకుంటాను. టెర్రస్ గార్డెన్ ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ప్రతిరోజు ఏదో ఒకటైతే హార్వెస్టింగ్ ఉంటుందండి. ఇంకా పూల విషయానికి వస్తే పువ్వులు ఎన్ని ఉంటే అన్ని మొత్తం కొయ్యకూడదండి. కొన్నన్నా చెట్లకు వదిలేయాలి. నేను చాలా వీడియోలో అలా స్టార్టింగ్ వీడియోలో కూడా చెప్పాను మీకు. మళ్ళీ చెట్టుని బోడిగా చేయకుండా ఏదో ఒక్కో చెట్టుకి 2 పూలు, 1 పువ్వు అలా తీసుకుంటూ ఈ వీడియో చూసేయండి. ఇంకా ఇప్పుడు కొండ మామిడి చెట్టు అండి. ఇది సాటర్డే రోజు హార్వెస్ట్ చేశాను. ఇది ఇప్పుడు ఇది ఎందుకు కట్ చేస్తున్నాను, మొత్తం ఎందుకు కట్ చేస్తున్నానంటే మళ్ళీ పూత కాత స్టార్ట్ అయింది. ఇంకా ఈ వంకాయ చూడండి, సాటర్డే కోసిన హార్వెస్ట్ అండి. ఇవంతా వంకాయలు, కొండ మామిడి, పువ్వులు. ఆ రోజైతే ఈ 3 కోసానండి. చూడండి, ఇంకా పూలు అయితే మీరు చూస్తుంటారు కదా. ఇదేంటంటే గోరింటాకు మొక్కలు ఫామ్లో వేద్దామని తీసానండి. ఇది మళ్ళీ మండే రోజు నుంచి హార్వెస్ట్ అండి. కాకరకాయలు, బెండకాయలు, దొండకాయలు అలా వచ్చాయండి. మీరు ఒక్కసారి వీడియో ఫుల్గా చూస్తే మీకే అర్థమవుతుంది. కాకరకాయలు అయితే ఇప్పుడే స్టార్టింగ్, చాలా పిందెలు అదిగోండి చూడండి పాలినేట్ అయ్యి అలా ఉన్నాయండి. ఇదిగోండి మన ఫ్రెండ్ పాలినేటర్ బీ అనమాట. చూడండి, దానికి వీపున ఎల్లో కలర్లో అంటింది చూడండి. ఇది ఒక పువ్వులోంచి ఇంకొక పువ్వులోకి అలా స్ప్రెడ్ చేస్తూ ఉంటుందండి. అలాగే ఫీమేల్ ఫ్లవర్ మీద వాలినప్పుడు ఆ వీపు పైన ఉన్న పుప్పొడి ఫీమేల్ ఫ్లవర్ కంటి అది పాలినేట్ అయ్యి మనకు కాయల్లాగా మారుతుంది. అయితే ఈ ప్రాసెస్ మనకి ఈ బీస్, బటర్ఫ్లైస్ ఫామ్లో లేక సొరకాయలు, బీరకాయలు వేస్ట్ అయిపోతున్నాయండి. దానికి కారణం అక్కడ పువ్వులు లేకపోవడం. ఇక్కడ టెర్రస్ గార్డెన్లో ఏంటంటే మనకు చాలా పూల మొక్కలు ఉన్నాయండి. మీరు చూస్తున్నారు కదా హార్వెస్టింగ్లో. ఇంకా నెక్స్ట్ చిక్కుడుకాయలు కొన్ని కోసానండి. మళ్ళీ వంకాయలు, అంటే సాటర్డే కోసిన వంకాయలు కాకుండా మళ్ళీ మండే రోజు కట్ చేశానండి. ఇంక ఇవేంటంటే ఇది సెకండ్ టైం స్టార్ట్ అయిన పచ్చిమిర్చి మొక్క అండి. ఏదో 2-3 వచ్చినట్టున్నాయి. ఈ చిక్కుడుకాయలు అయితే చాలానే వస్తున్నాయండి. మీరు ఒకసారి హార్వెస్టింగ్ ఫుల్గా చూస్తే మీకే అర్థమవుతుంది ఎన్ని కాయలు వస్తాయో. చాలా అంటే చాలా కాయలు వచ్చాయండి ఈసారి అయితే. ఇవి వేరే రకం చిక్కుడు అండి, పర్పుల్ ఫ్లవరింగ్తో ఉన్న చిక్కుడు అండి. ఇది లోపల విత్తనం కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది. చెట్టు చిక్కుడు ఇది. నాకైతే వారానికి 2 సార్లు చిక్కుడుకాయలు ఒకరోజు, దొండకాయలు ఒకరోజు సరిపోతున్నాయండి. ఇంకా నేతి బీరకాయలు పచ్చడికి అలా సరిపోతున్నాయి. ఆకుకూర ఏంటంటే ఒక్కరోజు పప్పులోకి అలా సరిపోతుంది. ఏంటంటే నేను ఇప్పుడంతా ఫోకస్ ఫామ్ మీద పెట్టాను కాబట్టి ఇక్కడ చెట్లన్నీ కొన్ని తీసి అక్కడ వేస్తున్నాను కాబట్టి ఇక్కడ కొన్నే ఉన్నాయండి మనకి. కానీ 3 daysకి అయితే సరిపోతున్నాయి మన దగ్గర ఉన్న టెర్రస్ మీద ఉన్న చెట్లు. ఇంకా ఇవిగోండి నేతి బీర పాలినేట్ అయిన కాయలు. ఇంక ఇదేం చూపిస్తున్నానంటే నేను లాస్ట్ టైం మీకు చెప్పాను కదా, ఇప్పుడు పాత టమాటా చెట్లన్నీ వాలిపోయి ఉన్నాయన్నమాట. అంటే ఇంకా వాటి సర్వీస్ అయిపోతుంది. అయితే ఇప్పుడు అక్కడ మళ్ళీ పడి వచ్చినవి చూపించాను కదండి, అలా స్టార్ట్ అవుతాయి. ఇదేంటంటే దోసకాయ నేను చూసుకోలేదండి, అది కుండీలో పాలినేట్ అయ్యి ఆ కుండీలో పడిపోయి ఉండింది. ఇంకా తీసి పైన లోపలంతా బాగానే ఉందండి. ఇంకా చూడండి, ఇందాక కట్ చేసిన వీడియో చూపించాను కదా, ఇదిగోండి మళ్ళీ పూత, మళ్ళీ చిగుర్లు స్టార్ట్ అయినాయి, మళ్ళీ పూత స్టార్ట్ అయినాయి. ఇంకా నెక్స్ట్ ఆకుకూర అండి. ఆకుకూర చూడండి, బచ్చల కూర. నేను ఎక్కువ కాడలు కోసేది చూపిస్తుంటానండి. ఫస్ట్ లేత కాడలు కోసాక తర్వాత ఆకు కోస్తానన్నమాట. ఎంత కావాలండి, మనం ఇంట్లో పెంచుకునేది కొంచెమైనా చాలు.
క్వాంటిటీ చూసుకోవద్దు, క్వాలిటీ చూసుకోవాలని నేను చాలాసార్లు చెప్పాను మీకు. బల్క్లో రానవసరం లేదండి, మళ్ళీ అంత వచ్చినా కానీ మనం ఎక్కువ కూడా తినలేం కాబట్టి చాలు. ఇంక ఈ పూలు అయితే చాలా అందంగా ఉంటాయండి. మందార పూలు ఇది ఒక వెరైటీ, చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి. అసలు ఒక్క పువ్వు పెట్టినా చాలా అందంగా ఉంటుంది. ఇదంతా మండే రోజు కోసిన హార్వెస్ట్ అండి. ఈ 2 days వీడియో మీకు పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చూసారు కదా ఇదేమో సాటర్డే కోసిన హార్వెస్ట్ వంకాయలు, కొండ మామిడి. ఇదేమో మండే రోజు కోసిన హార్వెస్ట్ అండి. చాలా అండి, ఇలా రోజు మార్చి రోజు వస్తుంటాయండి. ఏదో ఈ వీడియో చూసి ఒక్కరైనా ఇన్స్పైర్ అయ్యి పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని వీడియో చేశానండి. ఇంకింతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.